రాజీ ఇప్పటి వరకు నీ జీవితం ఎలా గడిచిందో నాకు తెలియదు. కానీ ఇక మీదట నేను ఎప్పుడు ఎక్కడ ఎలా ఎదురవుతానన్న భయంతో నీ జీవితం సాగుతుంది. నీకు దేవుడి మీద నమ్మకం ఉందా? ఉంటే వేడుకో, ఇంకెప్పుడు నువ్వు నేను కలుసుకోకూడదని. మనసుల సెగలెగిసినవే ఒక వ్యధ ఇది చెలివగచినదేను మది తలపులు మరుగున పడిపోయే తొలి వలపులు చితికిపోయేనే ఇసుకతో గూడు చేయువే తరగని వరద వచ్చనే కుక్క నక్క చూడడానికి ఒకేలా ఉంటాయి, కానీ ఎదుటివాడి మనస్తత్వం కుక్కదో నక్కదో తెలుసుకోగలగాలి. బాలాని నువ్వు ఎన్కౌంటర్లో చంపానని చెప్పుంటే నిన్ను వెతుకుంటూ నేను వచ్చేవాణ్ణి కాదు. కానీ పోలీస్ చంపలేదని చెప్పారే, అందుకేరా నిన్ను వెతుకుంటూ వచ్చాను. సార్, ఎక్స్క్యూజ్ మీ, కొంచెం బయట వెయిట్ చేస్తారా? బయట వెయిట్ చేయండి ప్లీజ్. డాక్టర్, నా
ప్రాణానికి ఏ ప్రమాదం లేదమ్మా. కానీ స్పృహలోకి ఎప్పుడొస్తారో ఇప్పుడే చెప్పలేను. స్పృహలోకి వచ్చిన తర్వాతే పేషెంట్ కండిషన్ ఏంటో తెలుస్తుంది. పోలీస్ ఉద్యోగం వద్దని మీరు ఎందుకు అన్నారు నాకు ఇప్పుడు అర్థమైంది. నేను నా జాబ్లో సీరియస్గా ఉండడం వల్ల చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించలేదు. నన్ను క్షమించండి మావయ్య. 5 ఏళ్లుగా తనకి నా మీద ఉన్న నమ్మకం వల్లే నేను బతుకున్నాను. మా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలంటూ ఎప్పుడు రాలేదు. ఒక తండ్రిగా అందరికీ ఉండే భయమే నాకు ఉండేది. నా కూతురి జీవితంలో ఏం జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. నా కూతురు కోలుకుని మళ్ళీ నా దగ్గరికి వస్తుంది. తనకి నీ మీదున్న ప్రేమ నిజమే అయితే వాణ్ణి వదలకు. సార్ సార్ కూర్చో. నేను చెప్పే డిస్క్రిప్షన్ని స్కెచ్ ఓకే సార్. 40-45 అరౌండ్ మేల్, ఓకే సార్. డార్క్ కలర్ స్కిన్ టోన్. ఓకే సార్. సార్ ఈ ఫేస్ ఎవరితోనైనా మ్యాచ్ అవుతుందా? చెక్ చేస్తాను సార్. సార్ వీడి పేరు అర్జున్ సార్. వీడు ఒక డాక్టర్ సార్. వీడు ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఒక 8 ఏళ్ల కుర్రాడు చనిపోయాడని కేసు వేశారు సార్. అందువల్ల మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వీడి సర్వీసెస్ ని బ్యాన్ చేశారు సార్. వాడు నా ఫ్రెండ్. సరే, ఈ డీటెయిల్స్ మొత్తం నాకు మెయిల్ చేయి. ఓకే? ఓకే సార్. ఆ కుటుంబమే వాడి వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. బాలా అనే పొలిటీషియన్ ఇన్ఫ్లుయెన్స్ వల్లే వాడిని అరెస్ట్ చేయలేకపోయారు. బాలా అనేవాడు రౌడీజం చేసే నోటోరియస్ కల్ప్రిట్. ఇప్పుడు వాడు కూడా ప్రాణాలతో లేడు సార్. వాడి గురించిన డీటెయిల్స్ అని మీకు మెయిల్ చేశాను సార్. సరే. హలో, ఎవరాది? నీ పెళ్ళవా గర్ల్ ఫ్రెండా? ఇది జస్ట్ శాంపుల్. నన్ను వెతుక్కుంటూ రావాలనే నిన్ను ప్రాణంతో వదిలేను. ఏంటి వాల్టర్, నేనెవరైనా ఆలోచిస్తున్నావా? రేయ్, 8 ఏళ్ల పిల్లాడిని డబ్బు కోసం ఆపరేషన్ అనే పేరుతో చంపేసిన దుర్మార్గుడు కదరా నువ్వు. ఓ, నీకంతా తెలిసిపోయిందా? తెలిసిపోయిందిరా. వీడిని ఎందుకు బతకనిచ్చానా అని ఫీల్ అయ్యేలా చేస్తాన్రా. పరిగెడుతూ ఉండు. పరిగెత్తలేక ఒక చోట ఆగుతావు కదా, అక్కడ నీకు ఎముడ్లా వచ్చి నిలబడతాన్రా. రేయ్, ఆ టేబుల్ మీద ఉన్న గన్ తీయరా. గన్ తీయడానికి ఒక క్షణం ఆలోచించావుగా, అది చాలరా నిన్ను తొక్కి చంపడానికి.